తెలంగాణ శాసన మండలిలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. భూములు పంచినారు. మన దగ్గర కూడా లక్షల ఎకరాలు పంచినట్టు రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే చాలామంది సభ్యులకు తెలుసు, రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళమే ఉన్నాం, సిటీ నుంచి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. అధ్యక్ష, నా సొంత ఊర్లో అధ్యక్ష 90 ఎకరాల జాగా ఉంటే 130 మందికి అసైన్మెంట్ సర్టిఫికేట్లు ఇచ్చినారు. అంటే ఒక ఆయనకు 10 గుంటలు, ఒక ఆయనకు 20 గుంటలు, ఒక ఆయనకు ఈ రకంగా ఇచ్చుకుంటూ పోయినారు. తర్వాత అధ్యక్ష, మనం ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళినప్పుడు, ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఒక దళితుడు కావచ్చు, ఒక గిరిజనుడు కావచ్చు, ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావచ్చు, ఏమైనా మలయ్య గారు భూమి ఉందా అంటే ఉన్నదంటాడు అధ్యక్ష. ఎంత ఉందా అంటే ఎకరంన్నర ఉన్నది సార్. ఎక్కడ ఉన్నది? ఒక సర్కారు ఇచ్చిందో 10 గుంటలు అక్కడ ఉన్నది. మా నాయన సంపాదించింది ఒక అర్ధ ఎకరం ఇంటికాడ ఉన్నది. ఇనాం పొలాలలో చెరువు కింద బంధువులలో ఒక 10 గుంటలు ఉన్నది. ఇట్లా ఆ ఉండే ఎకరంన్నర భూమి 3 చోట్ల 4 చోట్ల ఉంటుంది అధ్యక్ష. అది అసైన్మెంట్ భూమి పేద కుటుంబానికి ఇవ్వడం వెనుక మన ఉద్దేశం ఏంటి అధ్యక్ష? మన అబ్జెక్టివ్ ఏంది? ఆ ఇచ్చిన యూనిట్ ఆ ఫ్యామిలీకి ఒక ఎకనామిక్ యూనిట్ కావాలి, ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించాలి, వాళ్ళకు వాళ్ళు బతకగలగాలి. దట్ ఈస్ ద అబ్జెక్టివ్ బిహైండ్ ఇట్. ఆ రకంగా ఇచ్చే భూమి అశాస్త్రీయంగా ఇవ్వడం వల్ల, మోస్ట్ అన్సైంటిఫిక్ మేనర్లో అసైన్ చేయడం వల్ల ఆ భూములు వాళ్ళు దుంతలేరు. కొన్ని అన్యాకృతమవుతున్నాయి, కొన్ని బడా భూస్వాములు కబ్జా పెడుతున్నారు, కొన్ని రియల్ ఎస్టేట్ గద్దలు మింగేసినాయి. ఇట్లా అనుకున్న ఫలితం రాలే. దీని మీద మేము ఆలోచన చేసింది అధ్యక్ష, 3 ఎకరాలు భూమి ఎవరైతే మొత్తమే భూమి లేకుండా ఉన్న దళితులు ఉన్నారో వాళ్ళకు 3 ఎకరాల భూమి కొనిచ్చి 1 సంవత్సరం పెట్టుబడిచ్చి వాళ్లకు నీటి సదుపాయం కూడా కల్పించి కరెంట్ కనెక్షన్ లేకపోతే ఇప్పించి చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష. ఇది ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొని ఇచ్చేటువంటి పద్ధతి అధ్యక్ష. ఇది ఒక స్కీమ్ కాదు, ఈ గవర్నమెంట్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేసేటువంటి ఒక స్కీమ్. టోటల్గా ఇది మాత్రమే స్కీమ్ కాదు, ఇది ఒక అంగం. దీన్ని చేసినాం అధ్యక్ష. ఇప్పటి వరకు 2503 కుటుంబాలకు 6298 ఎకరాల భూమి ఈ స్కీమ్ కింద పంచినాం అధ్యక్ష. 2503 కుటుంబాలకు 3 ఎకరాల భూమి వచ్చింది. వాళ్ళకి సంవత్సరం పెట్టుబడి ఇచ్చినాం. మొన్న మెదక్ జిల్లాలో అక్కడ మంత్రి గారు ఆ భూములు ఇచ్చి సంవత్సరం క్రితం ఇచ్చిన వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పిస్తే పంటలు ఏ విధంగా పండినాయి, వాళ్ళు ఎట్లా లాభపడ్డారు అనేది కూడా చెప్పినారు. అక్కడ పేపర్లలో కూడా వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఒక ప్రయత్నం మాత్రం. ఇది ఒక కార్యక్రమంతోనే మొత్తం దళితులంతా రైతులు అయిపోతారని నేను చెప్తలేను అధ్యక్ష. ఆల్రెడీ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు కూడా కమతాల ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ల్యాండ్ కన్సాలిడేషన్ నిజాం కాలంలో జరిగింది మన దగ్గర, 1956 బిఫోర్ జరిగింది. కానీ దాని బందోబస్తు అంటారు అధ్యక్ష మన తెలంగాణలో. అప్పుడు జరిగింది కానీ ఎందుకో సమైక్య పాలకులు చేయలేదు, అందువల్ల అది మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కమతాల ఏకీకరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. ఒక కాడికి తెచ్చి భూములు చేసినట్టయితే కొంత లాభం జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక 3-4 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష. అది చెప్పిన తర్వాత నేను ఇరిగేషన్ కాడికి వస్తాను. కొందరు సభ్యులు కొన్ని సందర్భాలలో చాలా విచిత్రంగా మాట్లాడతారు అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ విషయం, ఉద్యోగాలు యువకులకు ఇచ్చే విషయం కొంతమంది చెప్తారు, అసత్యం చెప్తారు అధ్యక్ష. అక్కడ బాధ కలుగుతుంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు కదా మీరు, ఎప్పుడైనా అన్నామండి? మా మేనిఫెస్టోలో చెప్పినామా? నేను నా ఉపన్యాసంలో చెప్పినా? మా మినిస్టర్లు చెప్పినరా? అది చెప్తే కూడా ఎంత అశాస్త్రీయమైన మాట అంటే అధ్యక్ష, ఇలా తెలంగాణలో ఎంత అసంబద్ధం, ఎంత తలాతోకలని వ్యవహారం అంటే, తెలంగాణలో ఉండే కుటుంబాల సంఖ్య 1,03,00,000 అధ్యక్ష. ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలంటే 1,03,00,000 మందికి ఉద్యోగం ఇవ్వాలి. అసలు ఏ ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది అధ్యక్ష? ఇది సాధ్యమయ్యే పనేనా? 1,03,00,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా? తమరు కూడా టీఎన్జిఓ అధ్యక్షులు పనిచేసిన అధ్యక్ష, తమకు తెలియని విషయం కాదు. ఇలా తెలంగాణ ఉద్యోగుల సంఖ్యనే 3 లక్షలు. ఖాళీలు ఉంటే 10,000, 20,000, 30,000, 50,000 ఉంటే వాటిని నింపుతారు. కానీ 1,03,00,000 ఉద్యోగాలు భగవంతుడు వచ్చిన ఈరేడు అధ్యక్ష, ప్రభుత్వాలు కాదు. అసలు సాధ్యమే కాదు. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ 50 రెట్లు పెరిగినా కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ అసంబద్ధమైన చర్చలు మనం చేసి కూడా అర్థవంతం కాదు. ఒకటి. రెండవది అధ్యక్ష, గౌరవ సభ్యులు దయచేసి ఈ విషయం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మన దగ్గర
285 డిఎడ్ కాలేజీలని, బీఈడి కాలేజీలు 192 ఉన్నాయి. మొత్తం కలిపి 477 కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష, డిఎడ్ బీఎడ్ కాలేజీ. దీనిలో ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందడం కోసం మనం ప్రొడ్యూస్ చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 40,000 పైచిలకు ఉంది అధ్యక్ష. ప్రతి సంవత్సరం 40,000 టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మన దగ్గర ఉందా అధ్యక్ష? సాధ్యమవుతుందా? మరి ఎందుకు ఈ కాలేజీలు పెట్టినట్టు, ఈ ఏ పుణ్యాత్ములు పెట్టినట్టు, ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఇంత అనాలోచితంగా ఎందుకు ఇవి ఏర్పాటు చేసినట్టు, ఆ యువకులలో ఆలోచన ఆశ రేకెత్తించి మనం ఇవ్వలేకపోవటం, వాళ్ళు ధర్నాలు చేయటం, ఇదంత సమంజసంగా ఉందా అధ్యక్ష? దీన్ని దయచేసి గౌరవ సభ్యులు, ప్రభుత్వం అందరూ కలిసి వాస్తవాలు చెప్పే పరిస్థితికి రావాలి అధ్యక్ష. ఈరోజు వచ్చే కొత్త ట్రేడ్స్ ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ఏం పెట్టాలి, మన విద్యారంగంలో మనం తేవాల్సిన మార్పులు ఏంటి, పిల్లలకు ఉపాధి వచ్చే పద్ధతి ఏం అవలంబించాలి అనేది లేకుండా మనం ఉద్యోగాల గురించి గౌరవ శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు ఏదో రాజకీయాల కోసం విమర్శ చేస్తే అదొక పెడదారి బట్టే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అధ్యక్ష. ఈరోజు ఎట్లా ఉందంటే వాళ్ళ దయామన ప్రాప్తం అన్నట్టు ఉంది అధ్యక్ష. ఓ పర్యవేక్షణ లేదు, నా కాలేజీలో ఇంతమంది ఉన్నారని చెప్తే దానికి ఫీజులు ఇచ్చేయాలంతే. అట్లా 6,000 పైచీలకు స్కూల్ అధ్యక్ష, ఇన్స్టిట్యూట్స్ మొత్తం 6,000 పైచీలకు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపు 400 దాకా. నేను వచ్చిన తర్వాత ఒకరోజు నాస్కామ్ మీటింగ్ పోయిన అధ్యక్ష, ఆల్ ఇండియా ఐటీ వాళ్ళ మీటింగ్ పోతే చాలా అవమానకరంగా మాట్లాడినారు అధ్యక్ష. వాళ్ళు నేను తలకాయ వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. చంద్రశేఖరరావు గారు, మీ రాష్ట్రంలో మేము క్యాంపస్ రిక్రూట్మెంట్ బంద్ చేసినామండి. ఎందుకు బంద్ చేసినంటే మీ అన్ని కోళ్ళ ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయినాయి, మీ డైరీ ఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయినాయి, ఇదేం విద్యనండి అని చెప్పి అవమానం చేసినారు. తర్వాత ఇంకో మాట చెప్పినారు అధ్యక్ష, ఇండియాలో ఒక 100 నకిలీ సర్టిఫికెట్లు, బోగస్ సర్టిఫికెట్లు దొరికితే 75 మీ హైదరాబాద్లో ఉంటాయని చెప్పినారు అధ్యక్ష. ఇది ఎప్పుడు అధ్యక్ష? గత సంవత్సరం నేను ముఖ్యమంత్రి అయినకు నెలకు జరిగిన సంఘటన. నేను తర్వాత పోలీసులను పిలిచి మీటింగ్ పెట్టి ఈ నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్ చేయాలని చెప్తే ఒక 5-6 ముఠాలను పట్టుకున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఈ బోగస్ సంస్థలు కూడా దాదాపు 390 బోగస్ సంస్థలు కూడా మూతపడ్డాయి అధ్యక్ష. వీటన్నిటి మీద దయచేసి 2,300 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ మనం చేసేది. ఇంత పెద్ద ప్రజాధనం అది నిజమైన పిల్లలకు అంది వాళ్ళు చదువుకుంటే సంతోషం. కానీ ఈ బోగస్ కార్లు, ఈ పైరవికారులు, ఈ మధ్య దళారులు తినేస్తే అది ఎందుకు కాకుండా పోతుంది. మనందరం కలిసి ఏకీకృతంగా